ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఆలోచన విధానంలో ప్రజల్లో కూడా పర్యావరణం గురించి, రాబోయే రోజుల్లో ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ప్రమోట్ చేసే విధంగా ఒక నూతన ఆలోచనతో ప్రస్తుతం ఉన్న వినియోగదారులు ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారో, ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ మరియు కర్నూలు నగరాల్లో ఉన్న వినియోగదారులందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా ప్రజలందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎల్పిజి వాడకం తగ్గించుకుని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉందో దాన్ని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మన సిలిండర్ నిల్వలు పూర్తవుతే ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూనిట్స్ అంటే మన హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రస్తుతం తీసుకునే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఇచ్చే 10% కాకుండా అడిషనల్ 10% కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలో మన దుర్గమ్మ ఆలయం, అదేవిధంగా ప్రధానమైన ఆలయాలు శ్రీకాళహస్తి, అన్నవరం, విశాఖపట్నంలో సింహాచలం, వీటన్నిటిలో కూడా ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయంగా పిఎన్జి ఫెసిలిటీ తీసుకోవాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశాల్లో సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు అన్నా క్యాంటీన్లన్నిటికీ కూడా మనం వీలైనంత త్వరలోనే ఈ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే దీని వెనక నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల కన్నా మనకి అటువంటి ఫెసిలిటీస్ ముందు నుంచే ఉన్నాయి. మనకి పైప్ లైన్స్ ఉన్నాయి, బాటిలింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఆఫ్షోర్ నుంచి ఆన్షోర్ వచ్చే కేపబిలిటీ మన రాష్ట్రానికి చాలా అధికంగా ఉంది. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఊహించని విధంగా జిఎస్టీని 5% కాస్త 25% పెంచడం వలన లబ్ధిదారులు చాలామంది దీనికి ముందుకు రాలేదు. సో ఒక ప్రాస్పెక్టివ్గా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లే విధంగా కంటెంపరీ ఆలోచనని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. ఈ ఆలోచన గురించి ఆలోచించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రస్తుతం మనం అమలుపరుస్తున్న దీపం పథకాన్ని పిఎన్జి సబ్స్క్రైబర్స్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసే విధంగా మా డిపార్ట్మెంట్ని స్టడీ చేసి రమ్మన్నారు. దాని గురించి మేము ఈరోజు నివేదిక అందించిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా ఆమోదించి దీపం పథకం కింద వచ్చే సుమారు 2,400 రూపాయలు ఆర్థిక సహాయం ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని పూర్తిగా ఎవరైతే కన్వర్ట్ చేసుకుంటారో ఎల్పిజి సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వాళ్ళకి కూడా వర్తించేటట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్గా అందించేటట్టు ఈ రోజున కేబినెట్ దానికి ఆమోదం తెలిపిందనే విషయం అందరికీ కూడా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి హోటల్స్ కానివ్వండి, మన అపార్ట్మెంట్స్ కానివ్వండి, త్వరలోనే వీటికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావాల్సిన పర్మిషన్స్, శాంక్షన్స్, ఏదైతే పైప్ లైన్ వేసుకోవడానికి అనుమతులు అవసరమో అవి 24 గంటల్లోనే ఆ అనుమతులు ఇవ్వాలి. లేకపోతే డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అనే ఫెసిలిటీ కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తద్వారా ఇంటర్ డిపార్ట్మెంటల్
కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ 6 సంస్థలు IOCL, మెగా గ్యాస్, AGNP, అదేవిధంగా GGPL, BGL, ఈ 6 సంస్థలు కూడా ఇమీడియట్గా అడిషనల్ పైప్ లైన్ అవసరం అనుకుంటే ఎవరైతే వినియోగదారులు ముందుకొచ్చి కన్వర్షన్ కోసం వస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో హ్యాండ్ హోల్డింగ్ మనం చేసి త్వరగానే ఈ కన్వర్షన్ జరిగేటట్టు వాళ్ళకి ఈ సదావకాశం కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. ఇంటర్నల్గా మేము ఏర్పాటు చేసుకున్న ఒక కోఆర్డినేషన్ అంటే పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్, ఈ 3 కూడా వీటికి నోడల్ ఏజెన్సీగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ విభాగం కూడా 3గా ఈ 4 డిపార్ట్మెంట్లకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఉండి 10 లక్షల కొత్త కనెక్షన్స్ ఈ మార్పు కోసం PNGకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ ఈరోజు అందించడం జరిగింది. సో ఈరోజు ఆ టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ 10 లక్షల కన్వర్షన్ కోసం మేము అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి కూడా మా డిపార్ట్మెంట్తో సహా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా కనీసం ఈ నెల రోజుల్లో 1,00,000 మందికి ఇమ్మీడియట్ టార్గెట్గా పెట్టుకుని ఈ ప్రధానమైన నగరాల్లో ఈ పైప్ గ్యాస్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు ఒక పక్కా ప్రణాళికతోటి రాబోయే రోజుల్లో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని కల్పిస్తాం. ఎక్కడైతే నగరాల్లో ఆల్రెడీ మెయిన్ ట్రంక్ లైన్స్ ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నామో అక్కడి నుంచి మేము సబ్ లైన్స్ ఏర్పాటు చేయడం పెద్ద టైం కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువగా ఈ రెగ్యులేటరీ పర్మిషన్స్ కోసం డిలే అవుతోందని ఈ కంపెనీస్ గతంలో మాకు చెప్పారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా MIUD డిపార్ట్మెంట్కి, I&I డిపార్ట్మెంట్కి ఇద్దరికి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. 24 hours లోపు మీరు శాంక్షన్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇట్ ఈస్ డీమ్ టు హ్యావ్ బిన్ గివెన్ అనే లైన్లో ముందుకెళ్ళమన్నారు. సో అది చాలా వేగవంతంగా వెళ్తుంది కాబట్టి వినియోగదారులందరూ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని, తద్వారా పర్యావరణం గురించి ఆలోచించిన, ఎనర్జీ ఎఫిషియన్సీ ఆలోచించిన, ఖచ్చితంగా మీకు కాస్ట్ కూడా 30% వరకు తక్కువగా మీకు కాస్ట్ అవుతుందనేది విషయం సైంటిఫిక్గా మాకు వచ్చిన స్టడీలో చాలా క్లియర్గా ఉంది. కాబట్టి వినియోగదారులు దీన్ని ఉపయోగించుకోవాలి. దీపం సబ్సిడీ అయితే 2,400 రూపాయలు సుమారుగా మేము గతంలో 3 సిలిండర్లకు అందించామో ఆ సేమ్ దీపం సబ్సిడీ దీనికి ట్రాన్స్ఫర్ చేసి ఎవరైతే కన్వర్షన్లో పాల్గొంటున్నారో LPG నుంచి PNGకి వాళ్ళకి ప్రోత్సహించుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకెళ్తాం. ఇంతకుముందు నేను మీతో అన్నట్టు టోటల్ గ్యాస్ కనెక్షన్స్ మన దగ్గర దీపం కింద ప్రతి విడతలో కూడా సుమారు 93 నుంచి 94 లక్షల వరకు మనకి వినియోగించుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక టార్గెట్గా పెట్టుకుని రాబోయే రోజుల్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరూ సహకరించమని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వమని మనస్ఫూర్తిగా మన పౌరులందరికీ కూడా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఈ సమాచారం అందిస్తాం. మీరు ఇంత చెప్తున్నారు, ప్రజలకు భరోసా ఇస్తున్నారు, గ్యాస్ ప్రాబ్లం లేదు, పెట్రోల్ ప్రాబ్లం లేదు అంటారు. కానీ చాలా చోట్ల గ్యాస్ సరఫరా ఆగిపోయింది, హోటల్స్ ఆగిపోయాయి. అలానే పెట్రోల్ బంకులు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఆపివేస్తున్నారన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్, ఎక్కడ ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం అంతా సోషల్ మీడియాలో ఉందండి. ఎక్కువగా ఒక భయాందోళన సృష్టించడానికి, ప్రజల్లో అభద్రత భావం పెంచడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ప్రతి సందర్భంలో మేము చెప్తానే వచ్చాం, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు గ్యాస్ విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి కొరత లేదు. ఒక్క ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు వాళ్ళకి 10% అని ఇనిషియల్గా మనం అందించాం. 10%ని 20%కి పెంచాం. అది కూడా ఇప్పుడు మనకి ఈ వారంలో పాఠశాలలు, విద్యా సంస్థలు, హాస్టల్స్ ఇవన్నీ కూడా వేసవి సెలవుల కోసం ఇస్తాం. కాబట్టి ఆ వచ్చిన స్టాక్ని దానిది కూడా డైవర్ట్ చేయమని జాయింట్ కలెక్టర్స్కి మా కమిషనర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు మేము యావరేజ్గా సుమారు 2,70,000 మందికి మేము గ్యాస్ సిలిండర్స్ మేము అందిస్తున్నాం. కొన్ని రోజుల్లో 3,40,000 మందికి కూడా మేము అందించాం. కాబట్టి ఎక్కడ కూడా ఇది ఈ కొరత ఉందనే భావన కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 2 రోజులు ఇటువంటి సమాచారం క్షేత్రస్థాయిలో కావాలని ఒక భయాందోళన సృష్టించడానికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలు రియాక్ట్ అయ్యి 2 లక్షల బుకింగ్లు కాస్త ఒకే రోజున 5 లక్షల బుకింగ్లు చేయడం వలన ఆ బ్యాక్ ఎండ్ గ్యాప్ వచ్చింది తప్ప డెలివరీస్లో ఎక్కడ కూడా ఈ 3 ఆయిల్ కంపెనీస్ చాలా అద్భుతంగా రాత్రింబగలు కృషి చేసి ఈ కొరత లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. దానికి మా డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా
సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాం. రెంటెడ్ హౌస్ లో అది కాదండి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో మన దగ్గర ఉన్న 54,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఆల్రెడీ 12,000 అంగన్వాడీ కేంద్రాల్లో మన ఇండక్షన్ స్టవ్లు ఆల్రెడీ ఇచ్చాం. ఇక బ్యాలెన్స్ ఇండక్షన్ స్టవ్స్ కూడా ఇవ్వాలి. సో ఇండక్షన్ స్టవ్స్ ద్వారా సోలార్ ఎనర్జీ కానివ్వండి, రెగ్యులర్ మనం యూజ్ చేసే పవర్ కానివ్వండి, తద్వారా ఆ పిల్లలకి అక్కడ ఆ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ ఉండకూడదు అనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో దాన్ని ఇంకా మేము వేగవంతంగా ప్రజలకు తీసుకెళ్తాం. సార్ రెంటెడ్ హౌస్ లో ఉంటారు, రెంటెడ్ హౌస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఓనర్ పేరు మీద ఇల్లు ఉంటుంది. ఇది అంటే ఇది అందుకే అన్నాం కదా, అపార్ట్మెంట్స్లో మేము ప్రయారిటైజ్ చేసుకుని ఈ 6 నగరాల్లో కూడా ముందుగా మేము పైప్ లైన్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాం. అక్కడ ఎవరు నివసిస్తున్నా కూడా ఆ ఫెసిలిటీ వాడుకుంటారు. దానికి ఒక మీటర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ పేరు మీద ఇప్పుడు వాళ్ళ గ్యాస్ కానీ వాళ్ళు ఎక్కడ వెళ్ళినా గ్యాస్ సిలిండర్స్ తీసుకుంటారు కదా, సేమ్ అదే విధానంలో ఆధార్ బేస్డ్ అప్లికేషన్స్, ఆధార్ బేస్డ్ కనెక్షన్స్, ఏదైతే మాకు దీపంలో మా లబ్ధిదారుల లిస్ట్ ఉందో సేమ్ లబ్ధిదారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. కరెక్ట్, అవునండి. ఏం పథకం క్లోజ్ కావడం లేదు, మేము వెసులుబాటు కల్పిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం అన్ని విధాలుగా. ఇది బెటర్, మనకి ఎనర్జీ ఎఫిషియెంట్, కాస్ట్ ఎఫిషియెంట్, అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంట్కి ఉపయోగపడే విధంగా మనం ఈ మార్పు తీసుకురావాలి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఇట్ విల్. అందుకనే మేము అంటున్నాం కదా, అందుకనే అంటున్నాం ఇండివిజువల్ కనెక్షన్స్ కన్నా మేము ముందు ప్రయారిటైజ్ చేయాలనుకుంది అపార్ట్మెంట్స్కి. ఇమ్మీడియట్గా అపార్ట్మెంట్ వరకు మనం లైన్ తీసుకెళ్ళగలిగితే అక్కడ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ గ్యాస్ కనెక్షన్స్ తీసుకోవచ్చు త్రూ ద పైప్ లైన్. ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది ఆ ప్రాంతంలో. ఎవరైతే వేరే ఇళ్లలో ఉంటున్నారో, సొంత ఇళ్లలో ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రెంటెడ్ పీపుల్ గురించి మీరు చెప్తున్నారు. ఏదైతే గ్యాస్ సిలిండర్ ఒక వ్యక్తి పేరు మీద ఉంటుంది, ఆ బెనిఫిషరీ పేరు ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పోయినా తీసుకోవచ్చు. సో అదే ఇంటికి వాళ్ళు మారారనుకోండి ఇంకో ప్రాంతంలో, డెఫినెట్గా వాళ్ళ పేరు మీద అది కంటిన్యూ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. దీపమేమో సంవత్సరానికి 3 విడతల్లో మనం ఇస్తున్నామండి. వీళ్ళకేమో 2 నెలలకు ఒకసారి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే పైప్ నేచురల్ గ్యాస్ బిల్లింగ్ ఆ విధంగా ఉంది కాబట్టి దానికి సమానంగా మేము ఆ విధంగా అమౌంట్స్ని వాళ్ళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్లోకి. థ్యాంక్ యూ. ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ లెక్కలు మన దగ్గర ఉన్నాయి. క్లియర్గా చెప్తున్నాను మీకు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నాం. అయితే ఆ ఆందోళనతోటి ఎక్కువ మంది ఒకేసారి బుక్ చేశారు కాబట్టి ఆ బ్యాక్లాగ్ ఉండిపోయింది. దాన్ని రికవర్ చేస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. ఏ రాష్ట్రంలో ఎట్లా ఉందో మనకు అనవసరం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా మనకి ఆ కొరత లేదు. ఆ భరోసా మేము ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎవరైనా అనవసరంగా దీన్ని ఉపయోగించుకుని రేట్లు పెంచి వినియోగదారులను ఇబ్బంది పెడితే వాళ్ళపైన కేసులు నమోదు చేయమని చెప్పడం జరిగింది. అది కూడా మేము స్టడీ చేస్తున్నాం. దయచేసి అటువంటి పొరపాటు చేయొద్దు. సిట్యువేషన్ ఉపయోగించుకోవడానికి కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసినట్టు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా అట్లా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా అటువంటి పరిస్థితులు రానియకుండా మా డిపార్ట్మెంట్ నుంచి మేము తీసుకుంటాం. ఒక్క నిమిషం.